తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆర్థికంగా స్థిరత్వం పొందాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా కొంతమందికి ఎంత ఇబ్బంది అంటే అప్పులు. అవును, జీతం వస్తుంది 15వ తారీఖు, అసలు 10వ తారీఖు కల్లా అవి అయిపోతాయి. మొత్తం ఏముండదు తత్సపరమార్పణ. ఇంకా నడిపించాలి 20 రోజులు 15 రోజులు అంటే ఖచ్చితంగా అప్పు తేవాల్సింది. ఆ అప్పుకి వడ్డీ, ఆ వడ్డీకి చక్రవడ్డీ, మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం వచ్చేటప్పటికి మళ్ళీ దాన్ని కుదుర్చుకుంటూ ఇలా అప్పుల పాలైపోతూ ఉంటారండి. నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి. అంటే మనసుకు నచ్చింది తినలేరు, ఏమీ చేయలేని పరిస్థితి, అన్నీ అణుచుకొని దాచుకోవాల్సిన పరిస్థితి. అలా ఎంతోమంది అనుభవిస్తున్న వాళ్ళు. అంటే వీటికి గ్రహస్థితికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఒక మనిషి అప్పుల పాలైపోవడానికి వీటికి ఖచ్చితంగా ఉంటుంది. మనిషి యొక్క నడవడిక నవగ్రహాలను అనుసరించే ఉంటుంది. అది ముందు మనిషి గమనించాలి. మనకేదో ఇవాళ కొంత డబ్బు కలిసి వచ్చింది అంటే మన తత్వమేం లేదు, ఆ గ్రహం అనుకూలత్వం. ఎందుకంటే మనిషి పుట్టగానే ఏం చూస్తున్నారమ్మా? జాతక చక్రం వేస్తున్నారు. ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహం ఎలా ఉంది, మంచి ఏంటి, చెడేంటి, ఏది యోగిస్తుంది, ఏది యోగించదు అని. అలాగే మనిషి ఎప్పుడూ కూడా గ్రహ ప్రభావం మనిషి మీద రెండు రకాలుగా ఉంటుంది. ఎప్పుడు ఒకటి శుభం, ఒకటి అశుభం, రెండు రకాలుగా. అంటే ఆయన ఇప్పుడు బుధుడు, కేతువు, శుక్రుడు, గురుడు అనుకుంటాం. ఒక మనిషి జీవితం ప్రశాంతంగా వెళ్తుంది. అతనికి ఎప్పుడైతే మనకన్నా తక్కువ వాళ్ళు, మనకన్నా కింద వాళ్ళు తక్కువ వాళ్ళు అంటే మనకన్నా కింద వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, వాళ్ళకన్నా మనం బెటర్ కదా అనే ఆలోచన లేకుండా మనకన్నా పై వాళ్ళు మనకన్నా గొప్పగా బ్రతుకుతున్నారు కాబట్టి ఆ స్థాయిలో బ్రతకాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో, నీ ఆలోచనకి వెంటనే కూడా గురువు ఒక బలం నీకు నిర్వీర్యమైపోతుంది. అంటే ఆ ఆలోచన వచ్చిన వెంటనే నీకు గురుబలాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి నుంచి నువ్వు తెలియకుండా దూరం అవడం మొదలు పెడతావు, దూరం చేయటం మొదలు పెడతావు ఏదో ఒకటి. ఎప్పుడైతే గురుబలం అనేటువంటిది నీకు తగ్గిందో కుజుడు, శుక్రుడు వృద్ధి చెందుతాడు. ఈ కుజుడు, శుక్రుడు ఇద్దరూ కూడా కామ్యకారకులు. అంటే ఇప్పుడు కుజుడు, శుక్రుడు అందాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. కుజుడు తానా అంటే తందాన అంటూ ఉంటాడు, రక్తకారకుడు. వీళ్ళిద్దరూ అదే ఈ గురుబలం ఆగిపోయిన వెంటనే వీళ్ళిద్దరూ రావటం వలన నాకు సంబంధం లేని ప్రతిదీ నాకు కావాలి అనేటువంటి స్థితి వచ్చేస్తుంది. దానికి తోడు గురువు ఎప్పుడైతే డౌన్ అయిపోయాడో బుధుడి యొక్క బలం కూడా పెరుగుతుంది. బుధుడి బలం ఎలా పెరుగుతుంది? రెండో పక్షంలో పెరుగుతుంది. వీళ్ళందరినీ కూడా వీళ్ళ కర్మ ప్రారంధం అనుభవించడానికి సిద్ధపడ్డప్పుడు నీకు ప్రప్రధానంగా నిలబడేటువంటి వ్యక్తిని నువ్వు దూరం చేసుకోవటము, నువ్వు ఏదైతే సంకల్పం చేసావో ప్రయత్నం, అక్కడి నుంచి మొదలైన నీకు జీవితం 8-7 సంవత్సరాల పాటు దాని యొక్క ప్రభావం నడుస్తూ ఉంటుంది కదండి. ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం. నువ్వు ఆ గ్రహం యొక్క సౌభాగ్యాన్ని, సౌశల్యాన్ని నువ్వు పట్టుకోలేక ఆకాశానికి నెచ్చినేస్తావు. ఏమీ లేకుండా ఒక 3 అడుగుల లోతుకి నిచ్చెన దించి దానికి ఏదన్నా గట్టిగా ఫౌండేషన్ లాంటిది పెడితే 4-5 మెట్లు నువ్వు నిచ్చెన పైకి ఎక్కిన అటు ఇటు వాలిపోకుండా ఉంటుంది. అలా ఏమీ కాకుండా శుక్రుడు మొత్తం శూన్యంలో అందాలు చూపించేస్తాడు. కుజుడు మెరుపులు మెరిపిస్తాడు. బుధుడు అదంతా నిజమన్నట్టుగా బుద్ధిని మార్పిస్తాడు. కేతువు నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లా అనేటువంటి స్థితి. రాహు ఆయన ఒక్క దీనివల్ల కళ్ళు మూసుకుపోతాయి. కళ్ళు మూసుకుపోయి అయినవి కానివన్నీ కూడా నువ్వు పట్టేసుకో, నేను పైకి ఎక్కేస్తా, కింద ఫౌండేషన్ లేదు. అంటే అటువంటి ఒక స్థితికి దిగజారిపోతారు మనుషులు. పోనీ మనుషులకి తెలియదా? మంచి చెడు తెలిసినప్పటికీ కూడా ఈ వాళ్ళకి కర్మ ప్రారంధం రాసిపెట్టి ఉంది, ఇది అనుభవించక తప్పదు అని రాసినప్పుడు ఈ గ్రహాల యొక్క అనుకూలత్వాన్ని తీసుకోలేరు. ప్రతికూల ప్రభావాన్ని మాత్రమే వాళ్ళు తీసుకోగలుగుతారు. ఎండమావి లేదు కానీ కనిపిస్తుంది. ఉదయం పూట కూడా నక్షత్రాలు ఉంటాయి కానీ కనిపించవు. ఆకాశం లేదు
కానీ కనిపిస్తుంది. ఇవి మనం గమనించలేం. ఉదయం పూట ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉంటాయి, అవి ఎక్కడికి పోవు, మనకి కనపడవు, మనకు కనిపించట్లేదు. ఉదయం పూట సూర్యరశ్మి కాబట్టి వెలుగులో కనిపించదు. అది మనం గమనించుకోవాలి. ఈ గ్రహ ప్రభావం మొత్తం కూడా ఆ అనుకూలత్వాన్ని వీళ్ళు తీసుకోలేరండి. ప్రతిదీ ఏది ఎలా వస్తే అలా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నారంటే మనుజుడు బుద్ధి నశించి అధోగతి పాలవుతున్నాడు చివరికి. కేవలం సుఖంగా ఉన్న ప్రాణాన్ని నీకన్నా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి భగవంతుడు అతనికన్నా నాకు మంచి స్థితినిచ్చాడు కదా అనేటువంటి విషయాన్ని మరచి నీకన్నా గొప్పవాడిని చూసి వాడి స్థితికి నేను వెళ్ళాలి అనేటువంటిది నీకు ఎప్పుడైతే పుట్టిందో ఆ క్షణం నుంచి నీకు అప్పులు ప్రారంభమవుతున్నాయండి. కోరిక. అక్కడ ఒక రాయమన్నాడు అర్జునుడు రాసేట గోడ మీద, ఈ రోజు నుంచి ఈ కర్మ నీకు తీరిపోయింది అని. నువ్వు నిజంగా కష్టంలో ఉండి చూసావా, ఆ కర్మ నీకు తీరిపోతుంది. సుఖాలలో ఉండి అంత ఇది సరిపోక ఇంకా ఏదో కావాలని చెప్పి చూసావా, అక్కడితో నీకు స్వస్తి, కష్టాలు ప్రారంభమవుతాయి. ఇది స్వతహాగా మనం గమనించుకోవాలమ్మా. ఈ నవగ్రహాలు 9 కూడా మనిషి యొక్క జీవితాన్ని వృద్ధి చెందించడానికి ప్రయత్నం చేస్తాయి. మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తాయండి ఇవన్నీ? మరి నేను ఇక్కడ నిప్పు పెట్టా, ఇక్కడ నీళ్లు పెట్టా, రెండిట్లో ఏదో ఒకటి నీకు ఏదైతే మంచిగా ఉంటుందో అది ముట్టుకో అన్నా. మీరు నీళ్ళు ముట్టుకుంటారు, నిప్పు ముట్టుకుంటారా? నీరే కదా. నిప్పు ఎందుకు ముట్టుకోరు? కాలుతుంది కదా, తెలుసు కదా. అలాగే కింద ఫౌండేషన్ లేకుండా గాల్లోకి నిచ్చినేస్తే ఎలాగుతుంది అంటే ఆ క్షణంలో జ్ఞానం అనేటువంటిది మూసుకుపోతుంది, అజ్ఞానం వృద్ధి చెందుతుంది. ఇది కేతుతత్వంగా మనకు మంచి చెప్పినా మనం వినం. మంచి చెప్పేవాడు మనకు మూర్ఖుడులాగా వచ్చాడా నాయన ఏదో తింటాడు బుర్ర తింటాడు అన్నట్టుగా. ఎవరన్నా కాదు నాన్న బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తే నాకు తెలుసు చెప్పక్కర్లేదు. అహంకారం, అహంభావం, నాకు తెలుసు, నేను చేయగలను, నేను తలుచుకుంటే అంత, నేను తలుచుకుంటే ఇంత అనేటువంటి స్థితికి మనిషి ఎగబాకుతాడు. ఎట్లా ఎగబాకుతాడు? కింద నిచ్చెనకి ఏం లేదు పట్టుకోవడానికి. నీకు ఏదైతే ప్రతిసారి అనుకూలంగా ఉంటుందో దాన్ని ప్రతికూలంగా నువ్వే మార్చుకున్నావు. నీకు అది అనుకూలంగా ఎందుకు ఉంటుంది? నువ్వు ప్రతికూలంగా మార్చుకున్నప్పటికీ కూడా ఎంతైనా ప్రయత్నం చేసి అనుకూలంగా అనుకుంటుంది. కానీ నువ్వు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దాని ప్రతికూల దృష్టితో నువ్వు చూసినప్పుడు అది నీకు పూర్తిగా ఆ గురుబలం అనేటువంటిది నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం అయిపోయిన తర్వాత నీ యొక్క లగ్నం ఏంటి? అందరికీ ఒకే రకంగా జరుగుతుంది చెప్పండి. అతని లగ్నం ఏంటి, అతని నక్షత్రం ఏంటి, అతని రాశి ఏంటి, ఆ రాశికి, లగ్నానికి, నక్షత్రానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దశాభాగానికి ఈ నవగ్రహాలకి శత్రుత్వం ఏంటి, మిత్రత్వం ఏంటి, నీతో ఉన్న వాళ్ళు ఎవరు, నీకు దూరం అవుతున్న వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. నీతో ఉన్న వాళ్ళు నీకు దూరం అవుతున్నారంటే నువ్వు ఎంత పాతాళంలోకి దిగజారిపోతున్నావు. మనం గమనించాం. దూరం వెళ్ళిపోయాడా, వాడి వల్ల నాకు కష్టం వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి నేను దూరం చేసుకున్నా, నేను సుఖంగా ఉంటా. ఏ స్థితికి వెళ్తున్నారంటే మనశ్శాంతి అనేటువంటి పూర్తిగా కోల్పోతారు. మనశ్శాంతి ఇది కేవలము కూడా ఇది నీకు ఇక్కడ ఏదైతే కనుక ప్రారబ్ధం నువ్వు చేసినటువంటి దానికి ఎవరికి ఊరికే రాదండి. నువ్వు ఏదైతే నవ్వుతూ చేసావో అది ఏడుస్తూ అనుభవించే సమయం నీకు ఒకటి వస్తుంది. ఆ సమయం వచ్చేంత వరకు నీకు ఒడిదుడుకులు వెళ్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మోసం చేయడానికి కూడా వెనకాడ మనిషి వావి వరసలు మర్చిపోతారు. మోసం చేయడానికి కూడా వెనకాడ ఇంకా అటువంటి స్థితికి దిగజారిపోతారు. ఎందువలన? కేవలం నువ్వు ఏ మనిషిని అయితే ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, మానసికంగా క్షోభం గురి చేసి ఇవాళ నేను హాయిగా ఉన్నాను, నా లోపల ఉండేటువంటి తత్వాన్ని బయటికి కనిపించనీయకుండా బయటికి మాత్రం మసిపూసి మారేడుకాయ చేసుకొని మేకవన్నె పులి ఆ పులి మేక వేషం వేసుకొని వచ్చింది. ఆ మాంసం చూడంగానే దాన్ని సహజత్వం బయటకు వచ్చేస్తుంది. అలా దాచి ఒక్కసారిగా విస్ఫోటనం అయ్యావు. అయింది ఎవరు? అక్కడ నీ జీవితం నాశనం అయిపోయింది. అంతే కదా. ఎందుకు అప్పులు పాలవుతున్నారంటే నువ్వు చేసేటువంటి చేష్టలకి గ్రహాలు కూడా నీకు అనుకూలించే స్థితిలో లేవు. ఒకవేళ పోతే పోన్లే, నీకు 2 దారులు ఇచ్చాను, నీకు ఇది అనుకూలంగా ఉంటుంది అంటే నీకు ఏదైతే అనుకూలంగా అనిపిస్తుందో అది నీ మనస్సుకి ప్రతికూలంగా కనిపిస్తుంది. కాబట్టి నువ్వు అనుకూలాన్ని పక్కన పెట్టి ప్రతికూలమైన దాన్ని మాత్రమే
స్వీకరించి పూర్తిగా ఒక మోకాళ్ళ వరకు దిగితే బయటకు వచ్చేస్తాం. ఊబిలోకి ఎక్కడి వరకు దిగితే కష్టమే కదా. కావాలని చెప్పి కోరుకొని మనం దిగుతున్నామండి. మనిషి ఎప్పుడూ కూడా నేను చాలా ఉత్తముని అంటూ ఉంటాడు. మార్కండేయ మహర్షి వారు చెప్పారండి, కలియుగం 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 అంటారు. కలియుగంలో అల్పబలులు, ఆవేశపూరితులు, లోభగ్రస్త హృదయం, జన్మ లక్షణం ఈర్ష అనేటువంటి వాటితో మనుషులు జన్మిస్తారు. ఇవి ఏవైతే లేకుండా పరోపకారార్థమిదం శరీరం అన్నట్టుగా ఎదుటి మనిషి మన మనిషి తేలు కుట్టినట్టు కుట్టుతున్నా ఏదైనా ఉపకారం చేద్దామని నిలబడినంత కాలము పర్లా ఆ మనిషిని వేనాడైతే దూరం చేసుకోవడం ప్రయత్నం చేసావో ఇక అన్నీ కూడా నీకు చుట్టుముడతాయి. ఆ మంత్రము, ఆ శక్తో, ఆ బలము గురుబలం దాన్ని అంటారండి. ఎవరిని అడిగినా గురుబలం చాలా తక్కువగా ఉంటుంది. గురుబలం దీని తక్కువగా ఉంటుంది నువ్వు చేసుకునే చేష్టలకి. తద్వారా చంద్రుడు నీచబడతాడు. చంద్రుడు నీచబడితే ఏమవుతుంది? మనస్సు వికలమైపోతుంది. చిత్త చాంచల్యం అంటారు. కోతి ఎలా ఉంటుందండి? అలా చిత్త చాంచల్యం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎంతవరకు కరెక్ట్ అన్నది నోటికి వచ్చినవన్నీ మాట్లాడేసేస్తాం. మళ్ళీ నేను మాట్లాడానా అని మళ్ళీ రివర్సు. అంటే ఇక తగును తగదు అనేటువంటి విచారణ లేకుండా పూర్తిగా మనిషి అధోగతి పాలవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో అన్నిట్లని కూడా వెతుక్కొని పట్టుకొని కూర్చోబెట్టి వాటి మీద కూర్చుంటారు వీళ్ళు. దీనికి గ్రహస్థితికి ఎందుకు సంబంధం అంటే నీకు శని వచ్చినప్పుడు అతని ప్రాణాన్ని కాపాడతాడు. కానీ నువ్వేమంటున్నావు? ఏలినాటి శని వచ్చింది. ఏలినాటి శని వస్తే మనిషిని ఏ స్థితిలో నిలబడతాడో నాకు తెలుసమ్మా. అందరూ ఏలినాటి శని వస్తే ఆ శని వచ్చాడు నాశనం జీవితం అంటూ ఉంటారు. శని పెట్టేవారు అసలు నిన్ను ఏమైనా చేశాడు శని? రామేశ్వరం వల్ల శనేశ్వరం వద్దంటారు. నిన్నేం చేశాడు ఆయన? నాకు శని పెట్టినట్టు పెట్టాడు అంటాడు. ఆయన నిన్నేం చేశాడు? ఇటువంటి పదాలు చాలండి ఒక మనిషి దూరంగా వెళ్ళిపోవటానికి. ఇటువంటి చాలు. ఆ శని వచ్చినప్పుడు మనం రకరకాలుగా మాట్లాడతాం కదా. రకరకాలుగా మాట్లాడినప్పుడు అతను ఓకే నా గురించి నువ్వు ఏ రకంగా ఆలోచించావు, ఏ రకమైన నమ్మకం పెట్టుకున్నావు, నేను చండాలుని నేను నాశనం చేస్తానని పెట్టినావుగా, నీకు అదే చేస్తాను నేను. నువ్వు కోరుకుంది అదే కదండి. నువ్వు కోరుకుంటే నీకు జరగాలని చెప్పి కోరుకుంటాడు ఆయన. ఇలా లాభంగా ఉండేటువంటి గ్రహాలని కూడా మన స్వశక్తితో సాయి శక్తిలా మార్చుకుంటున్నామండి. దాని నుంచి మనిషి బయటికి రావటానికి పెద్ద కష్టమేం కాదు. ఎలా అంటారు మరి? ఆ విచక్షణ. నిప్పు నీరు చెప్పలేదండి, ఇది నిప్పు ఇది నీరు అనేటువంటి కొంచెం మనకు విచక్షణ తెలిసి ఉన్నప్పుడు మనం అన్నీ అర్థం చేసుకోగలుగుతాం. కానీ మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం? కావాలనే చేసాం. అంటే కూరుకుపోతున్నాం తెలుసు, కింద ఫౌండేషన్ లేదు, దిక్కు లేదు, కూరుకుపోతున్నామని తెలుసు, మనల్ని నమ్మే స్థితి ఎవరికీ లేదు, మనం నెత్తి నోరు కొట్టుకున్నా మనల్ని ఎవరో నమ్మరు అనే స్థితికి దిగజారిపోతున్నామని తెలుసు. తెలిసి కూడా ఆ ఊబి నుంచి బయటికి రావడానికి సిద్ధపడట్లా. ఎందువల్లనంటే ఊబిలోంచి బయటకు వస్తే నేను చాలామందికి అప్పులు తీర్చాలి, ఇందులో ఉంటే ఇంకోటి ఏదో చేస్తే నాకు ఇంకోటి ఏదో వస్తుంది, అలానే ఆలోచిస్తున్నావు తప్ప ఇట్లా ఇంకొక 5 నెలలు 6 నెలలు గడిపేస్తున్నావుగా సంవత్సరము. గతం గత భగవంతుడా ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది అనేటువంటి విషయానికి భగవంతుడి భారం వేసి నాకు ఒక దారి చూపించవయ్యా, ఇకపై ధర్మంతో ఉంటాను, నేను ఇటువంటి పనులు చెయ్యను, నాకు జ్ఞానోదయం అయింది, ఇంత కష్టాలు అనుభవించా అనేటువంటి విషయాన్ని భగవంతుని అడగలుగుతున్నావా? ఎవరి దగ్గరికి వెళ్ళి ముష్టెత్తుకుంటాం, నువ్వు నాకు ఇది ఇవ్వు, నువ్వు నాకు ఇది ఇవ్వు, నీకు ఎచ్చేస్తా. ఆ ముష్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎత్తు, భిక్షాందేహి అని చెప్పి ఆయన కాపాడతారు కదా. చిన్న విషయం తెలుసుకోవాలి. చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. రమేశ్వర.